ఎన్ఐటి వరంగల్లో బీటెక్ చేశారు. 2 years రియలైజ్ కంపెనీలో వర్క్ చేశారు. కానీ 2008 నుంచి పూర్తిగా వారి జీవితం మొత్తం ఇస్కాన్ కోసం, ఇస్కాన్ అందరి భక్తులు చేయడానికి అంకితం చేశారు. ఇట్లా చాలా చోట్లలో ప్రీచింగ్ చేస్తుంటారు. మన దృష్టిలో ఈరోజు ప్రభు చెప్పింది విని మనం భక్తులు ప్రోగ్రెస్ అవ్వాలి కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. హరే కృష్ణ. ఓంజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితమేన తస్మై శ్రీగురవే నమః. ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నిధి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ. అందరికీ స్వాగతం. ఈ భగవద్గీత క్లాసులకి మనం చాలా కాలం తర్వాత వస్తున్నాం. భగవంతుడు దయవడం తో ఎక్కడ గుర్తున్నా మనము చాలా కాలం కింద ఏం చర్చించుకున్నాం అనేసి. సెకండ్ చాప్టర్ గుర్తుదారికేనా ఏం చర్చించుకున్నాం? ఏం చర్చించుకున్నాం? దివాలా కానీ ఇంకా దివాలా కానీ నేను ఓకే దివాలా కానీ ఇంకా ఉదాహరణ దృష్టి దేహం గురించి కారు డ్రైవర్. ఓకే ఇంకా బాడీ టైం బాంబ్ అనమాట. ఇప్పుడు లాస్ట్ అవుతుందో తెలియదు, కానీ వాడు జాగ్రత్తగా దాన్ని ఉపయోగించుకుంటూ ఉంటుంది. ఈ విధంగా కృష్ణ చెప్పాడు అర్జునుడికి, అర్జున ఈ దేహం గురించి మొహంలో ఉన్నావు. సో నువ్వు దేహం కాదు, ఆత్మ. నువ్వే కాదు, నీ ముందర చూసుకున్న వాళ్ళందరూ కౌరవ సైన్యం వాళ్ళందరూ కూడా ఆత్మ. నువ్వు చంపేదెవరిని? దేహాన్ని, ఆత్మని. సో నువ్వు చంపిన తర్వాత వాళ్ళ ఆత్మలు ఏదో రూపంలో ఇంకో జన్మలో వస్తుంటుంది. అందువల్ల ఆత్మను చంపలేదు కాబట్టి నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. అందువల్ల నీ కర్తవ్యం యుద్ధం చేయడం కాబట్టి యుద్ధం చెయ్యి అని అర్జునుడు 30 శ్లోకం వరకు కృష్ణుడు అర్జునుడిని ప్రోత్సహిస్తాడు. యుద్ధం చెయ్యి, ఎందుకంటే నువ్వు అని చంపలేవు. వాళ్ళ ఆత్మను చంపలేవు. నీ యొక్క వాయువస్త్రంతో కానీ, అగ్నేయాస్త్రంతో కానీ, వారుణ్యాస్త్రంతో కానీ ఆత్మ నువ్వు ఏం చెయ్యి. అందువల్ల నువ్వు చంపేది వాళ్ళ శరీరానికి, వాళ్ళ శరీరం కాదు, వాళ్ళ ఆత్మలు. అందువల్ల నీ కర్తవ్యం నువ్వు చెయ్యి అని కృష్ణుడు అర్జునుడిని ప్రోత్సహిస్తారని 30 శ్లోకం. తో 31వ శ్లోకం నుంచి భగవంతుడు ఏమంటాడంటే, ఒకవేళ నీకు ఆత్మజ్ఞానం లేకపోయినా సరే, నువ్వు అనుకుంటావు నువ్వు క్షత్రుడు అనుకున్నావు అనుకో, నువ్వు క్షత్రియ ధర్మం ఏంటి? యుద్ధం చేయు. క్షత్రియ ధర్మం ఏంటి? ధర్మాన్ని కాపాడు. సో అట్లీస్ట్ దానికోసమైనా నువ్వు యుద్ధం చెయ్యి అని కృష్ణుడు 31వ శ్లోకం నుంచి 32వ శ్లోకం వరకు ప్రోత్సహిస్తాడు అర్జునుడు. 31వ శ్లోకం ఇంకా భగవద్గీత దగ్గర
రెండో అధ్యాయం 31వ శ్లోకం. స్వధర్మమపి వాపేక్ష వికంసితురర్హసి ధర్మార్థి యద్యుద్ధాశ్రేయో యత్ క్షత్రియస్య న విద్యతే. క్షత్రియుడు కాని విశేషమైన విధిని తలచి ధర్మానుసారం యుద్ధం చేయడము కంటే నీకు శ్రేయోదాయకమైన కార్యము వేరొకటి లేదు అని నువ్వు తెలుసుకోవాలి. కనుక సంశయింపవలసిన అవసరమే లేదు. యదృచ్ఛయా చోపవన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. ఓ పార్థ, స్వర్గద్వారాలను తమ కొరకు తెరిచే అటువంటి యుద్ధావకాశాలను కోరకుండానే పొందే క్షత్రియులు సౌఖ్యవంతుడు. అంటే యుద్ధం చేస్తే ఏమవుతుంది? స్వర్గద్వారం అపావృతం, స్వర్గద్వారం తెచ్చుకుంటారు. అందువల్ల అటువంటి సువర్ణ అవకాశాన్ని నువ్వు ఎందుకు కోల్పోతున్నావు? అందువల్ల యుద్ధం చెయ్యి అనేసి కృష్ణుడు అటువంటి ప్రోత్సహిస్తున్నాడు. 33వ శ్లోకం. అత చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. అత చేత్వం ఇమం ధర్మం సంగ్రామం న కరిష్యసి. ఒకవేళ నీ ధర్మమైన యుద్ధం చేయడాన్ని నువ్వు చేయలేదనుకో, ఏమవుతుంది? నీకేం దొరుకుతుంది? స్వధర్మం కోల్పోయినట్టు అనిపిస్తుంది. మళ్ళా కీర్తి, నీ కీర్తి కూడా పోతుంది అనమాట. నువ్వు మహాయోధుడివి, నువ్వు ధనుర్ధారివి, నువ్వు అర్జునుడివి, బల్గునుడివి, ఉన్నాయి కదా పేర్లు. ద వరల్డ్ ఛాంపియన్ అనమాట అర్జునుడు. ఒలింపిక్స్ వాడికి ఏమంటే వచ్చింది? ఈ గాట్ గోల్డ్ మెడల్ అనమాట ఒలింపిక్స్. దేంట్లో? ఆర్చరీలో. సో ఇప్పుడు నీకు వచ్చింది అవకాశం యుద్ధం చేయడం కోసం. అటువంటి అప్పుడు నువ్వు యుద్ధం చేయకపోతే ఏమవుతుంది? నీ కీర్తి పోతుంది. ఎందుకు పని రాకుండా పోతుంది? నీ కీర్తి పోతుంది అండ్ నీకు పాపం వస్తుంది. ఎందుకంటే నువ్వు యుద్ధం చేయలేవు కాబట్టి, నీ ధర్మాన్ని చేయలేకపోతున్నావు కాబట్టి నువ్వేం పొందుతావు? కీర్తి పోతుంది, పాపాన్ని పొందుతావు. యుద్ధం చేస్తే నీకు స్వర్గద్వారం లభిస్తుంది. యుద్ధం చేయకపోతే ఏం లభిస్తుంది? పాపం, అపకీర్తి. యుద్ధం చేస్తే నీకు స్వర్గము, కీర్తి దొరుకుతుంది. చేయకపోతే పాపము, అపకీర్తి దొరుకుతుంది. అందువల్ల నువ్వు డిసైడ్ చేసుకో ఏం చేయాలి, నీకేం కావాలి, నువ్వు డిసైడ్ చేసుకో అని కృష్ణుడు అర్జునుడు చెప్తున్నాడు అనమాట. అపకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయం సంభావితస్య చ కీర్తి మరణాద్ అతిరుచ్యతే. జనులుని అపకీర్తిని ఎల్లప్పుడూ చెప్పుకుంటారు. గౌరవనీయ మనిషికి అపకీర్తి మరణము కన్నా దారుణమైనది. నీకు అపకీర్తి వచ్చిందనుకో, అందరు నిన్ను అపకీర్తితోనే పిలుస్తారు. అండ్ గౌరవించిన వాడికి, ఎవరైతే మంచి గౌరవంలో ఉన్న వారికి అపకీర్తి మరణము కన్నా దారుణమైనది. మరణం కూడా సహించగలుగుతారు, ఆయన అపకీర్తిని సహించలేదు. శత్రువులకి కోపం ఎక్కువ అన్నమాట. శత్రువులకి పౌరుషం ఎక్కువ, కోపం ఎక్కువ. వాళ్ళు మరణం సహించగలుగుతారు, యుద్ధంలో ఓడిపోవడం సహించగలుగుతారు అనమాట. కానీ అపకీర్తిని సహించగలరు. అదే వాడు యుద్ధం లేకుండా భయపడి పారిపోయాడు, వారి పిరికిందా అనే మాటల్ని వాళ్ళు సహించగలరు. బ్రాహ్మణులు సహించగలుగుతారు, కానీ శత్రుడే వాళ్ళు సహించగలరు. వాళ్ళకి పౌరుషం ఎక్కువ అనమాట. అందువల్ల నువ్వు కూడా యుద్ధం చేయలేదు అనుకో, దీన్ని మిగతా వాళ్ళు ఏం చేస్తారు? కౌరవులు ఎగతాళి చేస్తారు. షేమ్ పప్పి షేమ్ అంటారు. అరే చూడు పారిపోయాడు, యుద్ధం చేయకుండా ఎందుకు పనికిరాడు, పెద్ద ప్రగల్భాలు పనికిరాడు, అప్పుడు ఇది చేస్తాను నువ్వు ఇది చేస్తాను అన్నాడు. చూడు అమ్మాయిని చూసి పారిపోయాడు, పారిపోయాడు తిరిగి పంత కవర్డ్. షేమ్ అంటారు. అపోజిట్ నీకు అవసరమా? ఇలా తట్టుకోగలుగుతావా? దాన్ని నువ్వు మరణిస్తున్నావు. అలాగే చాలామంది ఆత్మహత్య చేసుకుంటారు. ఎందుకని? ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే అప్పటికి సహించుకోలేకపోతే వాళ్ళు మరణం చేసుకుంటారు. ఎందుకు వాళ్ళు అనుకుంటుంది? మా అపకీర్తి కన్నా మరణము పర్లేదు సహించగలుగుతాము. మరణాన్ని సహించుకోగలుగుతారు కానీ అపకీర్తిని సహించుకోలేరు.
తో ఓ అర్జున, నువ్వు చాలా గౌరవించబడ్డవాడివి సమాజంలో, నువ్వు అపకీర్తిని సహించు. సో అపకీర్తి నీకు రాకుండా ఉంటే ఏం చేయాలి? నువ్వు యుద్ధం చేయి. యుద్ధం ఓడిపోయినా పర్లేదు, అంటే యుద్ధం చేసినా నీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. నువ్వు ధర్మం నువ్వు చేసావు అనేసి. కానీ ధర్మం చేయకుండా వెళ్ళిపోయావు అనుకో, ఏమవుతుంది? నువ్వు సాటిస్ఫై అవ్వవు, వాళ్ళని ఎగతాలు చేస్తావు, వాళ్ళని కమెంట్ చేస్తావు. అవసరమా నీకు? మరి సహించుకోగలుగుతావా అని కృష్ణుడు అర్జునుడిని ఉత్సవిస్తున్నాడు. క్షత్రుడు కాబట్టి, క్షత్రుడు ధర్మం యుద్ధం చేయడం కాబట్టి ఈ ధర్మాన్ని నుంచి చేయకపోతే ఈ పాపం వస్తుంది, అపకీర్తి వస్తుంది. ఆయన గౌరవించబడ్డ వారికి అపకీర్తి మరణం కన్నా దారుణంగా ఉంటుంది. అందువలన నువ్వు యుద్ధం చేయి అని అర్థం చెప్తున్నాను అనమాట కృష్ణుడు అర్జునుడు. సో వాళ్ళు ఏమంటారు? నువ్వేమో ఎందుకు యుద్ధం చేయట్లేదు? నువ్వు అనుకుంటున్నా వాళ్ళు మా పక్కన ఉన్నారు, వాళ్ళు వాళ్ళ బంధువులే కదా, వాళ్ళని వాళ్ళ తమ్ముళ్ళు, అన్నయ్యలు, తాతయ్యలు, వాళ్ళు నువ్వు కరుణతో వాళ్ళు యుద్ధం చేయలేకపోతున్నావు అన్నా కదా. కానీ మీ ఆపోజిట్ పార్టీ ఏమంటారు? వాళ్ళు అనుకుంటారు నువ్వు కంపాషన్ వల్ల, నువ్వు ఒక కరుణతో వెళ్ళిపోయాలనుకుంటా అంటారు వాళ్ళు. నువ్వేమంటారు? వాళ్ళు ఏమంటారు? భయంతో వెళ్ళిపోయాలనుకుంటారు అన్నా కదా. అదే అంటారు బాగుంటుంది నెక్స్ట్ చూడండి. భయాత్రణాను, నీ పేరు ప్రతిష్టల వల్ల గొప్ప గౌరవం కలిగినట్టు మహాసేవ సేనాసులు కేవలము భయంతో నీవు యుద్ధ రంగమును విడిచిపెట్టావని తలచి నిన్ను చులకన చేస్తారు. వాళ్ళు ఏమంటారు? వాళ్ళంతా అర్జునుడు గొప్ప వైష్ణవుడు, పర దుఃఖి అన్నా కదా. నువ్వు దుఃఖం, మిగతా వాళ్ళు దుఃఖం చూడలేకపోతున్నావు, అందువల్ల యుద్ధం చేయలేదు అని అనుకోరు అనమాట. వాళ్ళు ఏమనుకుంటారు? నువ్వు భయంతో ఎక్కడ ఓడిపోతావేమో, ఎక్కడ నువ్వు చంపబడతావేమో అన్న భయంతో వెళ్ళిపోయావు అనుకుంటారు. అందువల్ల దానివల్ల నేను వాళ్ళు హేళన చేస్తారు. దాన్ని సహించుకోగలుగుతావా అని అంటున్నాడు కృష్ణుడు అర్జునుడు. అంతేగా వాళ్ళు ఏం చేస్తారు? శ్లోకం, నీ శత్రువులు నిన్ను చాలా క్రూరమైన మాటలతో వర్ణించి నీ సామర్థ్యమును నిందిస్తారు. అంతకంటే నీకు దుఃఖతరమైంది ఇంకేముంటుంది? శత్రువులు ఏమంటారు? నిన్ను పెరిగి పొందా అంటారు, కవర్డ్, పెరిగి పొందా. అంతేకాదు, నువ్వు ఇప్పుడే అజ్ఞాతవాసంలో ఉన్నావు అన్నా కదా. అజ్ఞాతవాసంలో ఎలా ఉన్నావు? నువ్వు జృగన్నా నపంసుకులా ఉన్నావు. వాళ్ళు ఏమంటారు? చూడు, అర్జునుడు ప్రగల్భాలు పలికాడు, ఇప్పుడు ఏమైంది? వాడికి నపంసుకుడు అయిపోయాడు. 1 సంవత్సరం వసంలో ఉన్నాడు, నపంసుకులుగా పర్మనెంట్గా అయిపోయినట్టున్నాడు, అందుకని సిద్ధం చూసి పారిపోయారు అని వారు పలుకుతారు. అది నీకు అవసరమా? ఇదా నెక్స్ట్. సో ఆ విధంగా నువ్వు దాన్ని సహించుకోగలుగుతావా అని అడుగుతున్నారు. మీకు తెలుసుకున్న కథ, అర్జునుడికి ఎలా నపుంసకుడి శాపం దొరికిందని తెలుసా? ఇంతకు తెలీదు. ఓకే. సో అర్జునుడు ఒకసారి స్వర్గంలోకి వెళ్తాడు అనమాట. స్వర్గలోకానికి వెళ్తాడు ఇంద్రుడిని కలవడానికి. అక్కడికి వెళ్తే ఇంద్రుడు అర్జునుడి యొక్క అర్జునుడి మంచిగా ఆహ్వానించి తన ఆసనం పైన కూర్చోబెట్టి అప్సరసలు పిలుస్తారు అనమాట. పర్ఫామ్ చేయండి అర్జునుడి సంతోషం కోసం అనేసి. అప్పుడు అందరూ ఊర్వశి, మేనక, రంభ, తిలోత్తమ అందరూ వచ్చి వాళ్ళు డ్యాన్స్ చేస్తారనమాట వీళ్ళ ముందు. సో డ్యాన్స్ చేసిన తర్వాత వెళ్ళిపోతారనమాట. ఇంద్రుడు ఊర్వశి పిలుస్తారనమాట. ఇంద్రుడు ఊర్వశి పిలిచి, ఓ ఊర్వశి, నేను అబ్జర్వ్ చేశాను, అర్జునుడు నువ్వు డ్యాన్స్ చేసినప్పుడు నిన్ను ఎక్కువ చూస్తున్నాడు. సో మేము అర్జునుడికి నీపైన కోరిక కలిగిందేమో, మమకారం కలిగిందేమో, అందువల్ల నువ్వు అర్జునుడు ఏకాంతంగా ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి వాడి కోరికను తీర్చు అనేసి ఎవరు పంపిస్తారు? ఇంద్రుడు. ఎవరి కోసం? అర్జునుడు. ఊర్వశి ఓకే అని వస్తున్న అర్జునుడు దగ్గరికి. అర్జునుడు ఒంటరిగా ఉంటాడు, ఏకాంతంగా ఉంటాడు, ఎవరు ఉండరు. ఊర్వశి వచ్చి ప్రపోజ్ చేస్తున్నాను అనమాట, లవ్ ప్రపోజల్. అన్నా కదా, నువ్వు నాపై మోహించావని ఇంద్రుడు చెప్పారు, అందువల్ల నేను వచ్చాను, నీకైనా కోరిక ఉంటే నా శరీరం పైన తీర్చుకో, నేను నీ దాన్ని ఇప్పుడు అని అంటుందన్నమాట. ఇప్పుడు అర్జునుడు ఏమంటాడు? అయ్యో రామా, నేను అలాంటి వాడిని కాదు, నేను పరిస్థితిని చూడు, నువ్వు ఎక్కడి నుంచి కూడా చూడండి. నేను సో ఆలోచించండి, స్వర్గంలో ఎవరు లేనప్పుడు అర్జునుడిగా ఛాన్స్ దొరికిందనమాట ఊర్వశిని మోహించడానికి. ఎవ్వరు లేరు, ఏకాంతమైన సమయం, అంతకన్నా ఇంకేమైనా ఉందా అవకాశం?
అప్పుడు ఊరోజు ప్రపోజ్ చేస్తుందన్నమాట, నన్ను నువ్వు భోగించు అనేసి. అర్జున్ అంటే లేదు, నేను అలాంటి వాడిని కాను, నేను నిన్ను ఆ కోరికతో ఎప్పుడూ చూడలేదు. అంతేకాకుండా నువ్వెవరు, ఇంద్రుడికి నృత్యం చేసేది అంటే ఇంద్రుడు నాకు నా తండ్రి లాంటి వాడు, నువ్వెవరు నువ్వేమవుతావు నాకు తల్లి లాంటివి అవుతావు. సో నువ్వు తల్లి నాకు, అలాంటి తల్లి ఆ తల్లి పైన నేను ఎట్లా చెడు దృష్టితో చూడగలుగుతాను, నువ్వు క్షమించు, నాకు ఎటువంటి ఉద్దేశమేం లేదు అని ఊర్వశి అంటున్నాను. కానీ ఊర్వశికి అర్జునుడిని భోగించాలని కోరిక పెరిగిందన్నమాట. ఊర్వశి అంటుంది, ఈ వాయువరసుడు స్వర్గంలో లేదు, ఈ వాయువరసుడు ఎక్కడ, భూలోకంలోనే. స్వర్గంలో తల్లి తండ్రి కొడుకు అన్న నాన్న అంటే లేరు అనమాట. సో అందువల్ల అది చెప్పేది స్వర్గలోకంలో వర్తించదు, అందువల్ల నన్ను భోగించవచ్చు అని చెప్తున్నారు ఊర్వశి. ఇప్పుడు అర్జున్ అంటాడు, నువ్వు ఇక్కడ ఉన్నా మీకు లేకపోవచ్చు, కానీ నేను ఎక్కడి నుంచి, నేను భూలోకం నుంచి, నాకు వర్తిస్తుంది, అందువల్ల నేను చెయ్యను సారీ అంటాడు అనమాట ఊర్వశి. అప్పుడు ఊర్వశి కోపం వచ్చి అర్జునుడిని శపిస్తాను అనమాట. ఏమని, నువ్వు ఒక మంచి సుందరమైన స్త్రీని ముందు ఉన్నా కూడా నువ్వు భోగించలేకపోతున్నావు, అంటే నువ్వు ఎలా వర్తిస్తున్నావు, నపుంసకుడులాగా, అందువల్ల నేను శపిస్తాను, నువ్వు భూలోకంలో 1 సంవత్సరం నపుంసకుడులాగా ఉండాలి అని అర్జునుడు శాపం వస్తున్నాడు. అర్జునుడు ఆ శాపాన్ని స్వీకరిస్తాడు, అంతేగాని ఊర్వశితో భోగించడం. సో ఇది చాలా ముఖ్యం అర్థం చేసుకోవడం. ఎందుకంటే మన జీవితంలో భక్తి చేసినప్పుడు మనకు కష్టాలు వస్తాయి, మనం కరెక్ట్ చేసినా కూడా మనకు కష్టాలు వస్తాయి అన్నమాట. కానీ మనము ఆ మంచి పని నుంచి, మంచి విలువల నుంచి మనము దూరము ఏదో కష్టం వచ్చింది కదా, షాప్ వచ్చింది కదా అనేసి మనం మంచి పనులు చేసేటప్పటి నుంచి దూరం వెళ్ళదు. మన విలువల్ని మనము కాపాడుకోవాలి, మన నిజాయితీ, మన విలువలు, ఆదర్శమైన జీవితం, దాన్ని మనము భయం కోసము, కష్టం కోసము, లేకపోతే ఎవరు డబ్బులు ఇస్తారనేసో దాన్ని మనము వదులుకోవాలి. చాలా ఇంపార్టెంట్. ఈ కాలంలో చూసారనుకోండి, ఏదో భయం వల్ల కానీ లేకపోతే లోపం వల్ల కానీ వాళ్ళు పాటించే విలువల్ని వదిలేస్తారు అనమాట, నిజాయితీ వదిలేస్తారు. ప్రజల్లో చూస్తాం రాజకీయవేత్తలు అలా కదా, ఏదో లంచం ఇస్తారనేసి, ఇది చేస్తారు, అది చేస్తారనేసి వాళ్ళు తాము పాటించే విలువల్ని, నిజాయితీని, ఆదర్శమైన జీవితాన్ని వదులుతారు. కానీ అర్జునుడు అలాంటి కాదు, నాకు శపించినా సరే నాకు అవసరం, కానీ నేను పాటించే నా నిజాయితీని, నా బ్రహ్మచర్యాన్ని వదులుతాను. ఇది ఆ కాలంలో మనకి నేర్పించే విలువలు అన్నమాట. వైదిక సంస్కృతంలో, వైదిక మన శాస్త్రాలను నేర్చుకోవచ్చు. చాని పండితులు అంటారనమాట, పండితుడు ఎవరు, హూ ఇస్ ఎడ్యుకేటెడ్ పర్సన్. పండితుడు ఎవరు, చదువుకున్నవాడు ఎవరు, డిగ్రీ వస్తే చదువుకున్నవాడా, బీటెక్, ఎంటెక్, లేకపోతే ఎంబీబీఎస్, ఎండి, వాళ్ళు చదువుకున్న వాళ్ళు అవుతారా? డిగ్రీ ఉంది కానీ పండితుడు కాదన్నమాట, చదువుకున్నవాడు కాదు. సో మన శాస్త్రాల ప్రకారము పండితుడు, చదువుకున్నవాడు ఎవరు అంటే 3 గుణాలు ఉండాలన్నమాట. ఏంటా 3 గుణాలు? మొదటిది ఏంటంటే మాతృవత్ పరదార్యేషు, రెండోది పరద్రవ్యాన్ని నోష్ట్రవత్, మూడోది ఆత్మవత్ సర్వభూతేషు యః పశ్యతి స పండితః. అంటే అర్థం ఏంటి? మాతృవత్ పరదార్యేషు అంటే పరస్త్రీలని ఎలా గౌరవించాలి? మాతృవత్, తల్లిలాగా గౌరవించాలి. భార్య తప్ప అందరి యొక్క మహిళని ఎలా గౌరవించాలి? తల్లిలాగా గౌరవించాలి, తల్లిలాగా చూడాలి. అందుకే మిగతా వాళ్ళు ఎలా, మన పరస్త్రీ ఎలా పిలవాలి? మనము మాతాజీ అని పిలవాలి, అమ్మ అని పిలవాలి. ఎందుకంటే పరస్త్రీ మనము తల్లిలాగా, అమ్మలాగా గౌరవించాలి. ఎస్, అది సమాజం, అది సభ్యత గల సమాజం, సివిలైజ్డ్ సొసైటీ. మాతృవత్ పరదార్యేషు పరద్రవ్యాన్ని లోష్ట్రవత్ అంటే మిగతా వాళ్ళ యొక్క ప్రాపర్టీని, మిగతా వాళ్ళ యొక్క వస్తువుని ఎలా చూడాలంట? ఎందుకంటే లోష్ట్రవత్ అంటే ఏంటి? గార్బేజ్, డస్ట్గా చూడాలన్నమాట. మనం దానిపైన హక్కుని తీసుకోకూడదు, మనం తీసుకోకూడదు అన్నమాట. మనం చిత్రం ఉండే తీసుకుంటాం, మనము తీసుకోం కదా, అది మిగతా వాళ్ళ యొక్క వస్తువుని మనం అలా చూడాలన్నమాట. మిగతా వాళ్ళ వస్తువుని మన యొక్క స్వార్థం కోసము ఉపయోగించు. మాతృవత్ పరదార్యేషు పరద్రవ్యాన్ని లోష్ట్రవత్ ఆత్మవత్ సర్వభూతేషు
అంటే ఏంటి? మిగతా మనము మనల్ని ఎలా చూసుకుంటామో మిగతా వాళ్ళు అలా చూసుకోవాలి. అర్థమవుతుందా? మనం మనల్ని ఎలా చూసుకుంటాము, మనకి ఎటువంటి హాని రాకుండా, ఎటువంటి కీడు చేయకుండా మనం మన శరీరాన్ని చూసుకుంటాం కదా, అదేవిధంగా మనము మిగతా వాళ్ళని కూడా చూసుకోవాలి. వాళ్ళకి కూడా ఎటువంటి బాధ కష్టము కలిగించకుండా మనం వాళ్ళతో ట్రీట్ చేయాలి. ప్లస్ మనం ఎవరన్నా కట్ చేస్తే మనకు కోపం వస్తున్నా రాదా, నొప్పి వస్తున్నా లేదా, ఉన్నా కదా. ఎస్. సో అలాంటిది మనం జంతువులు చంపి తింటాం కొంతమంది, వాళ్ళకి ఎంతో నొప్పి వస్తుంది. ఎస్. సో అలాంటి ఎలా చేసుకుంటాం. మన పైన ఒక చిన్న బ్లేడ్ వస్తే బ్యాండేడ్ ఎక్కడ, పసుపు ఎక్కడ, ఇది ఎక్కడ అరుస్తూ ఉంటాం, అన్నా కదా. మనకు కూరగాయలు కట్ చేసేటప్పుడు కత్తితో కట్ చేసిన మనం ఉంగరం మన వేలుని ఎంత నొప్పి వస్తుంది మనకి, ఎంత అరుస్తాం, రక్తం రక్తం రక్తం, ఎక్కడ బ్యాండేడ్ ఎక్కడ, డాక్టర్ ఎక్కడ, యాంటీసెప్టిక్ ఎక్కడ, ఇది ఎక్కడ, అదెక్కడ అరుస్తాం మనం, అన్నా కదా. అలాంటిది చికెన్లో లేక అదేంటిది మేకనో జంతువులు చంపి తింటారు, వాళ్ళకి ఎంత నొప్పిస్తుంది, చంపేస్తున్నారు, అన్నా కదా. ఇక్కడ వాళ్ళకి చిన్న ఈగితేనే ఎంతో నొప్పిస్తుంది, అరుస్తాం. అక్కడ ఒక నిండు జీవితాన్ని చంపేస్తుంది, వాడికి ఎంత నొప్పిస్తుంది, వాడికి ఎంత బాధ కలుగుతుంది. సో అందుకే మాంసాహారం మానవత్వం కాదనమాట, దైవత్వం వదిలేసింది, మానవత్వం కూడా కాదు. భగవంతుడు ఎందుకు చెట్లు, చేమలు, పండ్లు, కూరగాయలు సృష్టించాడు? మన కోసం కదా, వాళ్ళ కోసం, మన కోసం. సో మన కోసం భగవంతుడు అని సృష్టించినప్పుడు ఒక ప్రాణాన్ని నిండుగా చంపి తినాల్సిన అవసరం లేకుండా అది ఎంతో నొప్పేస్తుంది. మనం ఎప్పుడు చూస్తాము వాళ్ళని చంపేటప్పుడు, మనం బయట వచ్చాం చికెన్ మటన్ వచ్చేస్తాం అంతే. ఎందుకు? మనం చూడం కాబట్టి. వాళ్ళు చూడండి అసలు వాళ్ళు చంపేటప్పుడు వాళ్ళు ఎంత కొట్టుకుంటారు, విలువలా కొట్టుకుంటారు. సో ఎవరన్నా వాళ్ళని చంపేటప్పుడు చూస్తే మనం ఎంత దాన్ని తినాలని అనుకోమన్నమాట, ఎంత భయంకరంగా వాళ్ళు బాధపడతారు. అందుకే మాంసాహారము మానవత్వం కూడా కాదనమాట, దైవత్వంతో చాలా దూరం, మానవత్వమే కాదనమాట. అది ఆత్మవసరము. ఏ విధంగా అయితే మన పైన, మన శరీరం పైన ఎటువంటి గాయం రాకూడదని కోరుకుంటామో, అదేవిధంగా ఇంకో శరీరం పైన కూడా, ఇంకో జీవి పైన, ఇంకో ప్రాణం పైన కూడా ఎటువంటి హాని రాకూడదని కోరుకోవాలి. ఎవరైతే 3 గుణాన్ని పాటిస్తారో, మొదటిదేంటి? ప్రతి ఒక్క స్త్రీని తల్లిలాగా గౌరవించాలి. రెండోది, పరుల సొత్తుని మనము ఒక చెత్తలాగా చూడాలి, మనము అపహరించకూడదు. మూడోది, ఇతరుల్ని బాధించాలి. యః పశ్యతి స పండిత. మొదటిదేంటి? మాత్ర పరదారేషు. కానీ రావణుడు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అన్నమాట. రావణుడు ఏ స్త్రీని చూసినా సరే కామించాడు. ఏమయ్యాడు? వారికి ఏమైంది? నాశనం. నెక్స్ట్ ఏంటి? ఎవరా తప్పు చేసింది? ఇతరుల సొమ్ము అపహరించింది ఎవరు? కౌరవులు. పాండవుల యొక్క అర్ధరాజ్యాన్ని అపహరించారు. ఏమైంది వాళ్ళకి? ఎవరైతే దీన్ని పాటించారో వాళ్ళకి ఏమవుతుంది? నాశనం. పండితులు అంటే ఎవరు? ఎడ్యుకేటెడ్ కాదనమాట, డిగ్రీ కాదనమాట. స్కూల్కి వెళ్ళి, కాలేజ్కి వెళ్ళి, ఐఐటికి వెళ్ళాను, ఎంఐటికి వెళ్ళాను, అమెరికాకి వెళ్ళాను, ఆస్ట్రేలియాకి వెళ్ళాను, నాకు డిగ్రీ వచ్చింది, నాకు డబ్బులు సంపాదిస్తాను అని మాత్రం ఎడ్యుకేటెడ్ కాదనమాట. వాళ్ళకి ఆ పండితుల యొక్క లక్షణాలు ఉండాలి. ఆ లక్షణాలు ఏంటంటే ఈ 3 లక్షణాలు. పరస్త్రీని కళ్ళులాగా గౌరవించాలి, పర సొమ్ముని చెత్తలాగా చూడాలి, పరువులని ఉన్నలాగా చూడాలి. అదే అంటున్నాడు భగవంతుడు ఇక్కడ. వాళ్ళు ఏమనుకుంటారు? నువ్వేమో వాళ్ళపైన కరుణతో వాళ్ళకి నొప్పి కలుగుతుందేమో అనేసి నువ్వు వాళ్ళతో యుద్ధం చేయండి. కానీ వాళ్ళు ఏమనుకుంటారు? నీ గురించి తిరిగి పడ్డావు, భయంతో వెళ్ళిపోతున్నావు, పారిపోతున్నావు, ఎక్కడ ఓడిపోతావు అనేసి నాకు సందేహంతో వెళ్ళిపోతున్నావు అని అంటారు. అది నీకు అవసరమా? ఆ అప్పటి నువ్వు సహించగలుగుతావా అని కృష్ణుడు అడుగుతుంది. ఓకే, 37వ శ్లోకం. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా మోక్షసే మహిం
తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః. చాలా సింపుల్ సంపులు అనమాట. హత్వా వా ప్రాప్స్యసే స్వర్గం. హత్వా అంటే ఏంటి? నువ్వు యుద్ధంలో చంపబడితే నీకేం కలుగుతుంది? నీకేం దొరుకుతుంది? స్వర్గం. ఎందుకంటే క్షత్రియులు యుద్ధంలో చనిపోతే వాళ్ళు స్వర్గం అవుతారు. బ్రాహ్మణ స్వర్గం అంటే చాలా యజ్ఞయాగాలు చేయాలి. కానీ క్షత్రియులు వాళ్ళ ధర్మం ఏంటి? యుద్ధం చేయడం. యుద్ధంలో కలిసి చనిపోతే ఏమవుతారు? వాళ్ళు స్వర్గానికి వెళ్ళగలుగుతారు. హత్వా ప్రాప్స్యసే స్వర్గం. ఒకవేళ నువ్వు చనిపోతే యుద్ధంలో స్వర్గాన్ని ప్రాప్తిస్తావు, స్వర్గం చేరుకుంటావు. జిత్వా వా భోక్షసే మహిం. ఒకవేళ గెలిచిపోయావనుకో నీకు రాజ్యం అంతా దొరుకుతుంది, భూమి అంతా నువ్వు భూపాలుడు అవుతావు. మహిం అంటే నీ భూమి దొరుకుతుంది నీకు, నువ్వు రాజు అవ్వచ్చు. అందువల్ల నువ్వు చనిపోయినా సరే, యుద్ధం ఓడిపోయినా సరే నీకేం లాస్ లేదు, నష్టం లేదు. గెలిచినా నీకు మంచిదే. అలాంటప్పుడు నువ్వు ఎందుకు యుద్ధం చేయట్లేదు? అందువల్ల ఓ అర్జున తస్మాత్ దేర్ఫోర్, అందుకే ఉత్తిష్ట లై కౌంతేయ, ఓ అర్జున యుద్ధశ్చ కృత నిశ్చయ, యుద్ధం చేయడానికి నువ్వు నిశ్చయించు, నువ్వు రెడీ అవ్వు అని కృష్ణుడు అర్జునుడిని ఓకే. సో అదేవిధంగా మన యొక్క ధర్మాన్ని మనం పాటించాలి. మన డ్యూటీ ఏది ఉంటుందో మన డ్యూటీ మనం చేయాలి. మన డ్యూటీలో కష్టం వస్తుందనేసి లేక ఓడిపోతామనే భయంతో మన డ్యూటీని, మన బాధ్యతని మనము చేయకుండా ఉండకూడదు. మన బాధ్యత ఏంటో మనం చేయాలన్నమాట. స్టూడెంట్ బాధ్యత ఏంటి? చదవడం. వాడు మంచి మార్క్స్ వస్తుందో రాదో వాడు చదవలేదు, కానీ వాడి చేతిలో ఏముంది? చదవడం ఉంది. వాడి డ్యూటీ చదవడం, అది వాడు చదవడం. ఎస్, ఈ విధంగా తల్లుల యొక్క బాధ్యత ఏంటి? మన పిల్లలకి మంచి విలువలు ఇవ్వడం, మంచి సంస్కారాలు ఇవ్వడం. వాళ్ళు ముందుకెళ్ళి మంచి వాళ్ళు చెడుతో అనుమానం చేయలేదు, అనుమానం చేయలేదు అన్నమాట. అట్లా మన చేతిలో ఏముంది? వాడు చిన్న వయసులో ఉన్నప్పుడు మనం వాళ్ళకి మంచి గుణాలు నేర్పించడము, మంచి కథలు చెప్పడము, మంచి విలువలు నేర్పించడము, మంచి శాస్త్రాలు నేర్పించడము, అది మన చేతిలో, అది మన చేతిలో. మన ధర్మం ఏంటో, మన కర్తవ్యం ఏంటో మనం చేయాలి. గెలుపు ఓటమి దాని గురించి ఆలోచించకుండా మన కర్తవ్యం మనం చేయాలి. అప్పుడు మనకి ఎటువంటి పాపం కాదు. మన కర్తవ్యం మనం చేసినట్లయితే మనకి పాపం కాదు. మన కర్తవ్యం చేయకపోతే మనము పాపం చేసినాం కదా. సో మీరు గెలుపు ఓటమి గురించి భయపడాలి. మీ రెస్పాన్సిబిలిటీ ఏంటో మీరు చేసుకోండి. అది నేర్పిస్తున్నాం అనమాట. గీతలో ఫస్ట్ టీచింగ్ ఏంటంటే డూ యువర్ డ్యూటీ. మీ బాధ్యత ఏంటో మీరు డోంట్ వరీ అబౌట్ ద రిజల్ట్. ఫలితాన్ని గురించి మీరు రాసిన ఫలితం చేతిలో ఉందా? ఏం చెప్పి మన చేతిలో ఏముంది? మనకు అర్థం, అది చెప్పి ఎగ్జామ్స్ మన చేతిలో ఉందా? రిజల్ట్ లేదు. మన చేతిలో ఏముంది? ఎగ్జామ్ రాయడం, చదువుకోవడం ఉంది. దాన్ని చేయడం మంచిది. మీరు దీన్ని చేస్తే రిజల్ట్ ఆటోమేటిక్గా మంచిగా వస్తుంది. దానికి మనం చేయడం మనం వదిలేసి రిజల్ట్ వస్తుందో లేదో, ఫెయిల్ అవుతానో పాస్ అవుతానో అలా అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటే అందులో అర్జునుడు అంటున్నాడు కృష్ణుడు, నువ్వు ఓడిపోయినా సరే ప్రాబ్లం లేదు, గెలిచినా ప్రాబ్లం లేదు. ఓడిపోతే స్వర్గానికి వెళ్తావు, గెలిస్తే రాజ్యాన్ని మొత్తానికి రాజు అవుతావు. అందువల్ల తతో యుద్ధాయ యుద్ధస్వ, యుద్ధం చేయి. యుద్ధశ్చ కృత నిశ్చయం. గెట్ రెడీ ఫర్ ద వార్. ఇప్పుడు అంటాడు సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుద్ధస్వ నైవం పాపమవాప్స్యసి. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ. సుఖ దుఃఖాన్ని సమంగా చూస్తూ, లాభము నష్టాన్ని సమానంగా చూస్తూ, జయాజయౌ జయాన్ని పరాజయాన్ని సమానంగా చూస్తూ ఏం చేయాలి? నువ్వు తతో యుద్ధాయ యుద్ధస్వ. నువ్వు చేయాల్సిన ధర్మం ఏంటి? యుద్ధం చేయడం. ఆ ధర్మాన్ని నుంచి నైవం పాపం అవాప్స్యసి. నీ ధర్మాన్ని చేసినట్లయితే మంచిగా నీకు ఎటువంటి పాపము రాదు. కానీ ఎప్పుడైతే మనము మన కర్తవ్యాన్ని డ్యూటీని చెయ్యమో మనకి పాపం. సో మనం ఎటువంటి ఎండెవర్స్ చేసినా సరే కొన్నిసార్లు మనము విజయవంతులు అవుతాము,
కొన్నిసార్లు మనము ఓడిపోతాం. కానీ మీరు ఫలితం గురించి ఎక్కువ ఆలోచించాలి. మీ యొక్క కర్తవ్యం ఏంటో డూ యువర్ అది అంటున్నాడు భగవంతుడు. నువ్వు నీ డ్యూటీ నుంచి సుఖ దుఃఖం మర్చిపో, లాభం వదిలేసి, జయము పదయం వదిలేసి నీ డ్యూటీ నుంచి నీటువంటి పాపం కాదు. ఒకవేళ గెలిస్తే వండర్ఫుల్, రాజు అవుతావు. ఓడిపోతే సుధాన్ని గురించి జరుపుకుంటావు. లాస్ ఎండింగ్ మరి. येषा ते विहिता संख्ये बुद्धिर्योगे त्विमां शृणु बुद्ध्या युक्तो यया पार्थ कर्मबन्धं प्रहास्यसि. ఇప్పటి వరకు జ్ఞానము నేను సాంఖ్యం ద్వారా నీకు వివరించాను. ఇప్పుడు ఫలాపేక్ష లేనట్టి కర్మరూపంతో నేను దీన్ని వివరిస్తాను. విను ఓ మృతుకుమార, అటువంటి జ్ఞానంతో పనిచేసినప్పుడు నీవు కర్మబంధం నుంచి విడిపడతావు. సో ఇప్పటి వరకు భగవంతుడు చెప్పాడు, కర్మకాండ గురించి చెప్పాడు అనమాట. కర్మకాండ నువ్వు ఇది చేస్తే దొరుకుతుంది, నువ్వు అది చేస్తే దొరుకుతుంది అంటారు కదా, అది కర్మకాండ అనమాట. సో యుద్ధం చేస్తే దొరుకుతుంది, లేకపోతే రాజ్యం అవుతుంది, అలా యుద్ధం చేయండి. కానీ భగవంతుడు ఏమంటున్నాడు, జ్ఞానంతో యుద్ధం చేయి. నువ్వు ఎందుకు యుద్ధం చేయాలో తెలుసుకొని యుద్ధం చేయి. అప్పుడు ఏమవుతుంది, నీకు ఎటువంటి నీకు కర్మబంధం నుంచి నువ్వు విముక్తుడు. ఇప్పుడు మన ధర్మాన్ని చేసినప్పుడు మనం దేనికోసం చేయాలి, దేంతో చేయాలి, జ్ఞానంతో ఎందుకు చేస్తున్నాము, ఈ కర్తవ్యం మనం ఎందుకు చేస్తున్నాము, ఎవరి కోసం చేస్తున్నాము అనే ఒక నాలెడ్జ్తో, జ్ఞానంతో చేస్తే మనకి మనం చేసే పనుల వల్ల వచ్చే కర్మ మనకి, జ్ఞానం లేకపోతే మన కర్మ అనుభవించాం. కానీ జ్ఞానంతో చేస్తే మనకి ఎటువంటి కర్మను రాదు. సో అటువంటి జ్ఞానాన్ని, అటువంటి యోగాన్ని నేను ఇప్పుడు వివరించిపోతాను. వీలు ఇంతవరకు ఏం చెప్పాను నేను, నువ్వు ఏమొస్తుంది ఫలితాన్ని అపేక్షిస్తూ చెప్పాను నేను. ఫలాపేక్ష కోసం చేయమని చెప్పాను. కానీ ఇప్పటి నుంచి ఫలితాన్ని నువ్వు ఆశించకుండా కర్తవ్య రూపంలో యుద్ధం చేస్తే, ధర్మాన్ని చేస్తే నీకు ఎటువంటి కర్మ దొరకదు. అటువంటి జ్ఞానాన్ని నేను కొన్ని ఇవ్వబోతాను, అందువల్ల జాగ్రత్తగా విను అని బాగుంది చెప్తున్నాడు. నెక్స్ట్ 2.40 నేహా విక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. నేహా విక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. చాలా ముఖ్యమైన శ్లోకం. భగవంతుడు అంటున్నాడు, ఈ యోగంలో, కర్మయోగం కానీ, లేక బుద్ధి యోగం కానీ, లేక భక్తి యోగం కానీ, నేహ విక్రమ నాశోస్తి. ఇప్పుడు ఈ యుద్ధంలో, ఈ యోగంలో నీకు ఎటువంటి నష్టం ఉంటుంది, నీకు ఎటువంటి నష్టం ఉంటుంది, నువ్వే నష్టపోతుంది. ప్రత్యవాయో నా విద్యతే నేహ విక్రమ. ఫస్ట్ నువ్వు చేసిన ప్రయత్నాలు నాశనం అవ్వవు, రెండోది ఎటువంటి నష్టం ఉంటుంది. అంతేకాకుండా మూడోది ఏంటి, స్వల్పమప్యస్య ధర్మస్య. ఈ జ్ఞానంలో, ఈ ధర్మం, ఈ యోగంలో నువ్వు కొంచెం ప్రయత్నం చేసినా సరే రాయతే మహతో భయాత్. నువ్వు చాలా పెద్ద పెద్ద భయం నుంచి, చాలా పెద్ద పెద్ద ఆపదల నుంచి కాపాడబడతావు అని భగవంతుడు ఏం చేస్తున్నాడు, మార్కెటింగ్ చేస్తున్నాడు అన్నమాట. మార్కెటింగ్ అర్థమవుతుందా? ఆయన ఏం చేయాలో చెప్పలేదు ఇంతవరకు. అర్థమవుతుందా? ఏం చేయాలో చెప్పలేదు, కానీ నువ్వు చెప్పింది నువ్వు చేస్తే నీకేం కలుగుతుంది అని చెప్తున్నాడు అనమాట. అర్థమవుతుందా? డిస్కౌంట్ మార్కెటింగ్ టెక్నిక్ అనమాట. మీరు కొంటే మీకేం దొరుకుతుంది, ఇది దొరుకుతుంది, అది వస్తుంది, ఇది వస్తుంది, ఇది వస్తుంది అంటారు కదా. భగవంతుడు ఏమంటున్నాడు, ఫస్ట్ ఈజ్ డూయింగ్ మార్కెటింగ్. నువ్వు ఈ యోగాన్ని పాటిస్తే నీకేం కలుగుతుంది, ఏం కలుగుతుంది, నువ్వు ఎటువంటి నష్టం రాదు.
నువ్వు చేసిన ప్రయత్నాలన్నీ ఏం కావు, వృధా కావు. మూడోది, నువ్వు కొంత ప్రయత్నం చేసినా కూడా నువ్వు చాలా పెద్ద ఆపద నుంచి కాపాడుతావు. అటువంటి యోగాన్ని నేను చెప్పబోతాను, విను అర్జున. ఆ యోగం ఏంటి? మన సెన్స్ భక్తి యోగం అన్నమాట. ఎందుకంటే భక్తి యోగంలో మన చిన్న ప్రయత్నం కూడా ఎప్పటికీ వృధా కాదు. మనము ఈ జన్మలో ఫర్ ఎగ్జాంపుల్ మనం 10% భక్తి చేస్తాం అనుకోండి, 10% భక్తి చేస్తాం, చనిపోయాం. నెక్స్ట్ టైం ఏమవుతుంది? మనం ఎక్కడి నుంచి మొదలుపెట్టామో అక్కడి నుంచి మనం మొదలు పెడతాం. 10% అయిపోతే నెక్స్ట్ టైం ఎక్కడి నుంచి మొదలు పెడతాము, 11% స్టార్ట్ అవుతాం. ఇది ఆధ్యాత్మిక జీవితం యొక్క స్పెషాలిటీ. కానీ భౌతిక జీవితము అలా కాదన్నమాట. భౌతిక పెద్ద పెద్ద స్థాయి చేరుకున్నా సరే చనిపోయిన తర్వాత ఏమవుతారు? నెక్స్ట్ లైఫ్లో మళ్ళీ స్టార్ట్ ఫ్రమ్ ఏబీసీ ఇలా. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సరే ఈ జన్మలో పెద్ద ఓనర్ పెద్ద కంపెనీకి సీఓ అయినా అనుకోండి, ఓనర్ కానీ సీఓ కానీ లేక ఎండి అయినా అనుకోండి, చాలా సంతోషం, మంచిదే. ఒక చనిపోతా చనిపోడు ఆయన, చనిపోతారు. మన నెక్స్ట్ టైంలో ఎక్కడ స్టార్ట్ చేయాలి? ఏ ఫార్ యాపిల్, బి ఫార్ బాల్, ఆ ఫార్ అమ్మ, బిహా ఫార్ ఆవు, ఈ ఫార్ ఈమ ఇల్లు నేర్చుకోవాలి కదా. మళ్ళా స్కూల్కి వెళ్ళాలి, మళ్ళా ఆయి నేర్చుకోవాలి, ఏబిసి నేర్చుకోవాలి, పద్యాలు శ్లోకాలు నేర్చుకోవాలి ఇలా కదా. చిట్టి చిలకమ్మ గుర్తుందా? అమ్మ కొట్టిందా, ఎక్కడికి వెళ్ళావు, ఏం తిన్నావు, బాబా బ్లాక్ షీప్, రెయిన్ రెయిన్ గో అవే, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ఇలా కదా. ఇవన్నీ నేర్చుకోవాలన్నమాట. మీరు ఎంత పెద్దవారైనా సరే భౌతిక జీవితం, పెద్ద కంపెనీకి ఓనర్ అయినా సరే, సీఓ అయినా సరే, ప్రధానమంత్రి అయినా సరే, ప్రెసిడెంట్ అయినా సరే, మరణం తర్వాత మళ్ళా పుట్టిన తర్వాత ఏమవుతుంది? మళ్ళా స్టార్ట్ ఫ్రమ్ జీరో. ఎస్ అన్నా కదా, చెప్పండి. కానీ భక్తి అలా కాదు. భక్తి అలా కాదు. ఈ జన్మలో మీరు 10% అడ్వాన్స్మెంట్ చేస్తే నెక్స్ట్ లైఫ్లో ఆ 10% మీతోనే వస్తుంది. నెక్స్ట్ లైఫ్లో ఎక్కడ స్టార్ట్ చేస్తారు? 11% స్టార్ట్ చేస్తారు. దానికి ప్రమాణం ఏంటి? దానికి ప్రూఫ్ ఏంటి? మీరు చేసిన భక్తి నశించుకోదు, అలానే ఉంటుంది. నెక్స్ట్ జన్మలో ఎక్కడ స్టార్ట్ చేస్తాము అనడానికి రుజువు ఏంటి? ప్రమాణం ఏంటి? ప్రమాణం ఎవరు? దాని ప్రమాణము మీరందరూ. దాని ప్రమాణం ఎవరు? మీరందరూ. ఎలా? ఈ అబ్బాయి ఎన్నో ఉంటారు అపార్ట్మెంట్లో? టోటల్ ఎన్ని ఫ్యామిలీస్? ఈ బ్లాక్స్ ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి? అట్లా 5 బ్లాక్స్ అంటే 230 ఫ్లాట్స్ ఉన్నాయి. ఒక ఫ్లాట్లో ఎంతమంది ఉంటారు? అన్ని నలుగురు ఉంటారు అంటారు. మొత్తం ఎంతమంది? 1000 మంది ఉంటారు అన్నా కదా. మొత్తం అపార్ట్మెంట్ కలిపి 1000 మంది ఉంటారు. ఇప్పుడు ఎంత ఉన్నారు ఇక్కడ? పట్టుకుని 10 మంది ఉంటారు. 10 మందే ఉంటారు. మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు? మిగతా 9 మంది ఏం చేస్తున్నారు? టీవీ చూస్తుంటారు, మొబైల్ చూస్తుంటారు, ఆడుకుంటుంటారు, బయట పార్టీకి వెళ్తుంటారు, సినిమాకి వెళ్తుంటారు అన్నా కదా. ఎందుకు మీ వద్ద వచ్చారు ఇక్కడికి? ఎందుకు మీ వద్ద వచ్చారు? ఎందుకు రాలేదు? ఇది ఫ్రీ ప్రోగ్రామ్ కదా, డబ్బులు ఇస్తున్నారు కదా. ఫ్రీ అందుకు ఎందుకు రాలేదు ఫ్రీగా ఉన్నప్పుడు? ఎందుకంటే మీరు పోయిన జన్మలో భక్తి ఎక్కడో చేశారు, కొద్దో గొప్ప పొట్టు చేశారు, కానీ వదిలిపెట్టేశారు, పూర్తి చేయలేదన్నమాట. మీరు మర్చిపోయి ఉంటారు, నేను మర్చిపోయాను, కానీ ఎవరు మర్చిపోరు? నగదైన వాడు చూసుకొని అటుపక్క చూసుకుంటూ ఆయన ఆడు చూస్తున్నాడు, అందరూ చూస్తున్నాడు, ఆయన మర్చిపోయాడు. ఓకే, ఈమె పోయిన జన్మలో ఇంత వరకు చేసింది, కానీ మర్చిపోయింది, వదిలిపెట్టేసింది. అంతవరకు గుర్తుంది నాకు, ఇంకా ముందు నుంచి తీసుకెళ్ళడం నా బాధ్యత. అందువల్ల
ఆయన మిమ్మల్ని తీసుకొచ్చాడు, ఆయన వీళ్ళని ఇక్కడ తీసుకొచ్చాడు, వీళ్ళు నన్ను తీసుకొచ్చారు ఇక్కడికి. మనందరినీ కల్పించింది ఎవరు? కృష్ణుడు ఏమంటాం మనము? జగన్నాటక సూత్రధారి. జగన్నాటక ఆయన అంటూ ఉంటాడనమాట. ఆయన డైరెక్టర్ అనమాట. డైరెక్టర్ కనిపిస్తారు మీ డైరెక్టరు. సినిమా డైరెక్టర్ కనిపిస్తారా? కనిపించి ఆయన డైరెక్ట్ చేసేది ప్రొడ్యూసర్ కూడా ఆయన, యాక్టర్ మనం. సో ఆయన గుర్తుందన్నమాట. అందువలన మీరు కొంచెం గొప్ప పెద్ద చేశారు కాబట్టి మేము తీసుకొచ్చారు. ఆయన అన్ని తీసుకొచ్చింది నేర్పిస్తున్నాడు. ఓకే, అట్లీస్ట్ ఇప్పుడైనా భక్తి చేయండి, ఇప్పుడైనా వృధా చేయకండి, ఇప్పుడైనా భక్తిని 100% ట్రై చేయండి అని చెప్తుంది. అన్ని కృష్ణుడు మనందరికీ ఇంకో అవకాశము ఇస్తుంది. సో మనం చనిపోయిన తర్వాత మనతో వచ్చేది మనకు 3, ఇంకేం రావడం, కేవలం 3 మాత్రమే మనతో వస్తుంది. ఆ 3 ఏంటి? ఏంటి మనతో వస్తుంది? మనతో వచ్చేది కేవలము 3 వస్తువులు మాత్రమే. పుణ్యము, పాపము, భక్తి. ఈ 3 మనకు వస్తుంది, ఇంకేది రాదు. మీ బ్యాంక్ బ్యాలెన్స్ వస్తుందా? మీ పాస్బుక్ వస్తుందా? మీ ఫేస్బుక్ వస్తుందా? మనతో ఏది రాదు. మనకు వచ్చేది 3. మనం చేసిన పాపము, మనం చేసే పుణ్యము, మనం చేసిన భక్తి. పుణ్యం వేరు, భక్తి వేరు, 2 ఒకటే కాదు. పుణ్యం వేరు, భక్తి వేరు. భక్తి బౌద్ధులు చేసేది, పుణ్యము మనుషులు చేసేది. భక్తి వేరు, పుణ్యం. ఈ 3 మాత్రమే మనతో వస్తుంది. మనం చదువుకున్న చదువులు రాదు, సర్టిఫికేట్స్ రావు, డబ్బులు రాదు, పదవులు, హోదాలు, అంతస్తులు, ఆస్తి ఏం రాదు. అందుకే భౌతిక జీవితం ఎంత మీరు గొప్పగా ఎదిగినా సరే ఒకరోజు క్రాష్ అవుతుంది, 0 వచ్చేస్తుంది. కానీ భక్తిలో మీరు ఎంత ప్రయత్నం చేసినా సరే, చిన్న ప్రయత్నం చేసినా సరే అది మీతోనే నెక్స్ట్ స్టెప్ కూడా. అందుకే వంతు అంటున్నాడు, ఈ ప్రయత్నంలో స్వల్పమప్యస్య ధర్మస్య, కొద్దిగా మీరు ప్రయత్నించినా సరే మీరు చాలా పెద్ద ఆపదల నుంచి కాపాడబడతారు. వంతు అంటున్నాడు అనమాట. సో అందుకే మనము మిగతా వాళ్ళని ఎక్కువ సీరియస్ తీసుకోకుండా మన భక్తికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే మనకు వచ్చేది ఆఖరికి మన భక్తి మాత్రమే. అదొక అడ్వాంటేజ్ భక్తి. ఇంకో అడ్వాంటేజ్ ఏమంటే భౌతిక జీవితంలో మీరు ఏదైనా పని సాగిస్తారనుకోండి, ఆ పని పూర్తయ్యేంత వరకు మీకు ఫలితం దొరకదు. అన్నా కదా, ఆ పని మీరు 100% చేసేంత వరకు మీకు ఫలితం దొరకదు. ఉదాహరణ ఏంటి? మీరు బిల్డింగ్ స్టార్ట్ చేస్తారు, కట్టడం అనేసి. ఆ బిల్డింగ్ మొత్తం 100% కంప్లీట్ అయ్యేంత వరకు మీరు దాంట్లో ఉండలేరు, ఎవరికి కిరాయి ఇవ్వలేరు. 100% కంప్లీట్ చేయాలి అన్నా కదా. ఓన్లీ బిల్డింగ్ కట్టేసి పెయింట్ ఎవరో వేస్తే వస్తారా? చూడడానికి బాగుంటుందా? బాగుంటుంది. సేమ్ స్టడీస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ ఉందనుకోండి, ఇంజనీరింగ్ 4 years ఉంటుంది అనమాట. దాంట్లో మీరు 40 subjects క్లియర్ చేయాలి, 40 subjects క్లియర్ చేయాలి. అప్పుడే మీకు డిగ్రీ వస్తుంది, ఈ అబ్బాయి ఇంజనీరింగ్ కంప్లీట్ చేయాలి. సో 40 subjectsలో ఒక సబ్జెక్ట్ పోయినా సరే డిగ్రీ వస్తుందా? వాళ్ళు డిగ్రీ ఇస్తారా? జాబ్ వస్తుందా మీకు? అంటే భౌతిక జీవితంలో మీరు 1% తక్కువ ఉన్నా సరే మీకు దాని యొక్క పూర్తి ఫలితము ఉన్నా కదా. కానీ ఆధ్యాత్మిక జీవితంలో, భక్తి జీవితంలో అలా కాదండి. ఒకవేళ మీరు 100% పూర్తి కాకపోయినా సరే, చేయకపోయినా సరే మీకు ఫలితం దొరుకుతుంది. భక్తి అందులో అంటాడు భగవంతుడు, మీరు అట్లీస్ట్ కొత్త ప్రయత్నం చేయండి. మీరు
వదిలిపెట్టకండి, ప్రయత్నం చేస్తూ ఉండండి, మీకు తప్పకుండా ఫలితము దొరుకుతుంది. ఆ ఫలితం మీకు ఎప్పుడూ వస్తుంది. ఆ ఫలితం అనేది శాశ్వతమైన ఫలితం అన్నమాట, తాత్కాలికం కాదు, శాశ్వతం, జన్మలకు వస్తుంది అన్నమాట. అందువల్ల చెప్తున్నాము, భక్తి తప్పకుండా రోజు చేయండి. మీరు మాల జపం చేసుకుంటే తప్పకుండా అట్లీస్ట్ కనీసం 4 మాలలు చేయండి, జపం చేయండి. మీకు వచ్చేది ఆ భక్తులకు ఫలితం మాత్రమే, ఇంకేం రాదు మనకు. కనీసం భగవంతుడి కోసం కూర్చొని జపమాలను కూర్చొని 4 సార్లు 4 మాలలు జపం చేయండి. హరే కృష్ణ అంటాం, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే జపం చేయండి. రోజు కూర్చొని ప్రభుపాద ఇస్కాన్ గీత చదవండి, భగవద్గీత, రామాయణం చదవండి, భాగవతం చదవండి. అదంతా చేస్తే భక్తి వస్తుందన్నమాట. ఆ భక్తి ఏమిటో వచ్చేది. మీరు టీవీ సీరియల్ చూసినా సరే, సినిమాలు చూసినా సరే, మీరు కూర్చొని మాట్లాడినా సరే ఆ ఫలితం రాదు మనతో పాటు, సమయం వృధా అవుతుంది. ఎందుకంటే మృత్యు ఎప్పుడు జరుగుతుంది మనకి, మన బాడీ ఆల్రెడీ టైం బాగుంది, ఎప్పుడు తెలుగుతుంది మనకి, అన్నా కదా. టైం వేస్ట్ చేయకండి, టైం వృధా చేయకండి. సమయం ఉన్నప్పుడు సమయాన్ని వృధా చేయకుండా జపం చేయండి. ఈ చక్కని భగవద్గీత, రామాయణం చదవండి, భాగవతం చదవండి, ఇవాళ చెప్పండి, దేవుడికి పూజ చేయండి, కృష్ణుడికి పూజ చేయండి. ఏదో విధంగా మీరు భక్తి కార్యంలో పాల్గొనండి, సమయాన్ని వృధా చేయండి. ఎస్పెషల్లీ ఎవరికైతే 50 సంవత్సరాల పైన ఉందో, 50-60+ ఉన్నారు, అందుకే చాలా జాగ్రత్త పడాలన్నమాట. వాళ్ళు తమ సమయాన్ని మొత్తాన్ని భగవంతుడి కోసం కేటాయించారు. గుర్తు ఎప్పుడూ రావచ్చు, వచ్చేప్పుడు వాట్సాప్ పెట్టి రాదనమాట, పుస్తకాలు నేను రెడీగా ఉండు అనేసి. సో ఎస్పెషల్లీ ఎవరైతే 50-60 సంవత్సరాల పైన ఉన్నారో వాళ్ళు భక్తి శాస్త్రం చూసుకోవాలన్నమాట. సమయాన్ని వృధా చేయకుండా కుదిరితే 12 గంటలు 14 గంటలు ఉండి భక్తి చేయండి. వాళ్ళకి ఏం కట్టం లేదు. ఇంట్లో వాళ్ళకి ఆల్రెడీ కొడుకు పెళ్ళి ఉంటుంది, కోడలు వచ్చి ఉంటుంది, కోడలు చూసుకుంటుంది, కోడలు చేతికి తాళం చేయించేసింది. అంత ఈజీ కాదు, నాకు తెలుసు. కానీ ప్రశాంతత కావాలి అంటే ఆమెకి ఇచ్చేసేయండి, ఆమె ప్రశాంతంగా మీకు ఇస్తుంది. ఎంత మీరు ఆమె కంట్రోల్ చేసుకుంటూ కూర్చుంటారు, నువ్వే అలా చేయకు, నువ్వు ఇలా చేయకు, ఇక్కడ తిరిగి పెట్టావు, అక్కడ పెట్టావు, ఫ్యాన్ తిరుగుతుంది, అది ఇస్తున్నాం అనుకోండి, మీ మనసు భక్తుల పైన భక్తులు రాదమ్మ. అర్థమవుతుందా? చనిపోయినప్పుడు ఏం గుర్తుకుంటారు, అరే ఫ్యాన్ తిరుగుతా ఉంది, కోడలు మర్చిపోయింది, గ్యాస్ ఆన్ చేసి, అదే గుర్తుకు వస్తుంది. మీరు కోడలు తెచ్చుకుంటూ మరణిస్తారు, నెక్స్ట్ మనం కోడలు అవుతారు. అర్థమవుతుందా? సో ఆమెకి నేర్పించండి, చెప్పండి, మీ బాధ్యత చేసి, నీ బాధ్యత నువ్వు చూసుకో, నాకు ఐఎమ్ టేకింగ్ BRS. వాట్ ఈస్ BRS? వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్. నన్ను వదిలేసి BRS ఏం చేయాలి? భక్తి చేయండి, కూర్చొని చెప్పని చేయండి. ఎప్పుడైతే మీరు ఆమెకి తాగా చేస్తుందో ఆమెకి ఏమిస్తుంది తెలుసా? ఆమెకి గౌరవం ఇస్తుంది, అన్నా కదా, ఆమె మిమ్మల్ని గౌరవిస్తుంది. ఎప్పుడైతే మీరు తాగించి దగ్గర పెట్టుకుని కంట్రోల్ చేస్తూ ఉంటుందో ఆమె మిమ్మల్ని గౌరవించాలి, అన్నా కదా, నిజమే కదా. ఆమె తప్పు చేస్తుంది, అమ్మ తప్పు చేయలేదా? తప్పు చేస్తుంది. నేర్పించండి, అలా చేయొద్దు అమ్మా, ఇలా చేయని చెప్తుంది. ఒకసారి తప్పు చేస్తుంది, 2 సార్లు తప్పు చేస్తుంది, 2 సార్లు నేర్చుకుంటుంది, ఆమె మారుతుంది. కోడల్ని ఎక్కువ కంట్రోల్ చేయకండి, కోడలు కొంచెము స్వేచ్ఛ ఇవ్వండి, నేర్పించండి, చెప్పండి, ఏదో ఆ పైన చెప్పండి, నేర్పించండి, నేర్చుకుంటాం. ఆమె ఇల్లు చూసుకుంటుంది, మీరు భక్తి చూసుకుంటుంది. అందులో ఏమవుతుంది, ఆమె వచ్చి మీరు రోజు గౌరవిస్తుంది. ఎంత మనము భౌతిక వస్తువుని ఆసక్తి ఉంటామో అంత మనకి గౌరవం దొరకదు. ఎంత మనము భౌతిక వస్తువుల దగ్గర నుంచి ఆసక్తిని దూరం చేస్తాం, అంతా మిగతా మనల్ని గౌరవిస్తాం. ఎంత మనము తాళించి మన దగ్గర పెట్టుకుంటామో వాళ్ళు ఏం చూస్తూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది వెనకాల నుంచి. ముందు పెట్టదు, వెనకాల ఆ ముసలిది
ఇప్పుడు వదిలిపెట్టదు. ఏమనుకుంటాను 70 ఏళ్ళు అయింది, 60 ఏళ్ళు ఇప్పుడు వదిలిపెట్టలేదు. అవునా కదా? తిప్పుకుంటా ఉంటాం. ఆ చేతిలో పెట్టండి, మంచి మాటలు చెప్పండి, నేర్పించండి. ఆమె మంచి గౌరవిస్తారు. మీ పాదాలతో ప్రాణం చేసుకోవచ్చు. సో మనం చనిపోయేటప్పుడు ఆ తాళంచెవి మనతో రాదు. ఎప్పుడో ఒకప్పుడు తాళంచెవి ఆమె చేతికి వెళ్ళాల్సిందే. మనం ప్రేమతో ఇస్తే ఆ మనకు గౌరవం ఇస్తుంది. అర్థమవుతుందా? ఒకవేళ ఆమె ఫోర్స్ఫుల్గా తీసుకుంటే మన గౌరవం ఉండదు, అది ఎటువంటి ఇది ఉండదు అన్నమాట. సో 60 ఏళ్ళు అయిన తర్వాత మన బాధ అయిపోయింది. మన పిల్లల్ని పెంచాము, పెద్ద చేసాము, పెళ్లి చేసాము, మంచి భార్యను కట్టించాము. నేర్పించిన మాట చెప్పండి, వాళ్ళు మంచిగా వదులుతారు. మన పని అయ్యేటప్పుడు భక్తి చేయండి, వాళ్ళకి సన్మార్గాన్ని చెప్పండి. మనం ప్రశాంతంగా ఉండగలుగుతాము, వాళ్ళు ప్రశాంతంగా ఉండగలుగుతారు. కథ సుఖాంతము. ఇంట్లో గొడవలు ఎందుకు వస్తుంది అత్త గొడవల మధ్య అంటే కంట్రోల్ అనమాట. ఆ తాళంచెవి ఎవరి దగ్గర ఉంటుంది? అత్త అంటుంది నేను నా దగ్గర ఉండాలి. లాస్ట్ 30 సంవత్సరాల నుంచి నేను ఇల్లుని పోషించాను, నేను ఇల్లుని కట్టింది, కాపాడింది, పెంచింది నేనే. ఫ్రెండ్ నువ్వెవరు వచ్చావు మధ్య వచ్చి నీకెందుకు వాళ్ళు తాళంచెవి అని అత్త అనుకుంటుంది. పోటీ అనుకుంటే అరే ఇప్పుడు నేనే కదా, నేను యంగ్ జనరేషన్ జెన్ జీ, నేను నాకు కావాలి, ఇప్పుడు నేనే చేయాల్సింది. నువ్వు అది ముసలైపోయినావు, నువ్వు కూర్చో భక్తి చేసుకో, నువ్వు నాకు కావాలి అంట. అందుకు గొడవలు పోతాయి అత్త గొడవల మధ్య. అందులో ఏమవుతుంది? ఆ కొడుక్కి మనశ్శాంతి పోతుంది. ఆ భార్య వైపు వినాలా లేక తల్లి వైపు వినాలా? సో పెద్దవాళ్ళు రిటైర్ అవ్వాలి, చిన్నవాళ్ళకి రెస్పాన్సిబిలిటీని అప్పగించాలి. ఇది ఈ ప్రకృతి ధర్మం అన్నా కదా. మనమే స్వయంగా చేస్తే మనకు గౌరవం దొరుకుతుంది. ప్రకృతి ద్వారా ఫోర్స్ఫుల్గా చేయగలిగితే మనం గౌరవించగలం. సో రిటైర్మెంట్ బయట జాబ్ నుంచే కాదనమాట, లోపల రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మనకు ఇంట్లో పెద్దవాళ్ళు పురుషులు కొడుకులకి ఆ బాధ్యత ఇప్పించాలి, స్త్రీలు కోడలికి బాధ్యత ఇచ్చాలి. ఇంకా ఇచ్చిన తర్వాత వాళ్ళకి కూర్చొని ఏం చేయాలి? చదవండి భగవద్గీత, భగవద్గీత జపం చేయండి, మందిరానికి వెళ్ళండి, సేవ చేయండి. ఆ విధంగా వాళ్ళ భక్తి కార్యంలో ఎక్కువ సమయాన్ని వెచ్చించాలి. అప్పుడు ఇంట్లో ఇల్లు మొత్తం ఎలా అవుతుంది? వైకుంఠం. అప్పుడు కొడుకులు కూతుళ్ళు వాళ్ళందరూ వాళ్ళే వచ్చి మనల్ని గౌరవిస్తారు. దిస్ ఈస్ సీక్రెట్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ హోమ్. హరే కృష్ణ. నాకు ఎటువంటి అనుభవం లేదు, ఇక్కడ అక్కడ చూసింది చెప్తున్నాను. నేను తప్పు చెప్పుకుంటే క్షమించండి. హరే కృష్ణ. మన ప్రశ్న అడిగినా సో చెప్పే కంక్లూషన్ ఏమంటే బేసికల్లీ భక్తి యొక్క గొప్పతనం. భక్తి మీరు చిన్న స్టెప్ వేసినా సరే దాంట్లో వచ్చే లాభం అనేది శాశ్వత లాభం వస్తుంది అన్నమాట. ఈ జన్మే కాకుండా జన్మజన్మలకు ఆ లాభం ఉంటుంది. స్వల్పమప్యస్య ధర్మస్ రాయతే మహతో భయ. మహతో భయ పెద్ద ఆక్రమించుకోవడం అనేది కాపాడుతుంది మనం భక్తి చేస్తాం. అందువల్ల ఎవరైతే 65 సంవత్సరాల పైన ఉన్నారో వాళ్ళు 16 మార్లు జపం చేయడం స్టార్ట్ చేయండి. ఆల్రెడీ లేట్. మన భక్తి ఎప్పుడు స్టార్ట్ చేయాలి? 5 years ఉన్నప్పుడు. కౌమారం ఆచరే ప్రార్థన ధర్మాన్ భాగవతాన్. మనం స్టార్ట్ చేయాల్సిన భక్తి ఎప్పుడు 50 సంవత్సరాలు కాదనమాట, 5 సంవత్సరాలు స్టార్ట్ చేయాలి. 5 years. మన వయసు అంటే ఇప్పుడు 60. ఎన్ని సంవత్సరాలు లేట్ ఆల్రెడీ? 55 years లేట్. 55 years లేట్ ఆల్రెడీ. ఇప్పుడు కూడా మన చేతిలో తాళం చేపెట్టుకొని ఇప్పుడు వద్దు, నాకు నేనే కంట్రోల్గా ఉండాలి, నేనే ఇల్లుని మొత్తము ఆర్డర్ చేయాలి అంటే చాలా వాడి మనం లేట్. సో అన్నీ రెస్పాన్సిబిలిటీ పక్కన పెట్టేసి మిగతా వాళ్ళకి అప్పగించి వాళ్ళు మంచిగా గైడ్ చేసి మనం జపమాల చేతిలో వేసి కూర్చొని 16 మార్లు జపం చేయండి. 2 గంటలు పడుతుంది దానికి. భాగవతం చదవండి 1 గంట, గీత చదవండి 1 గంట. ముఖ్యమైనప్పుడు భగవంతుడు సేవ చేయండి. ఇంట్లో విగ్రహాలకి నైవేద్యం పెట్టండి. విగ్రహాలకి పూలమాలలు కట్టండి, భగవంతుడికి పూలమాలలు కట్టండి.
దగ్గర టెంపుల్ దర్శనం చేసుకోండి. ఈ విధంగా మిగతా వాళ్ళని పిలిచి మీ రూమ్కి భక్తి గురించి చెప్పండి. ఇలాంటి వాళ్ళలో మీరు బిజీ అవ్వాలి. అప్పుడు మీ జన్మ సార్థకత. ఇప్పుడు ఎన్నిసార్లు వేస్ట్ చేసినా సరే పర్లేదు, ఇప్పుడు నుంచి స్టార్ట్ చేయండి సీరియస్గా. ఈ రోజు నుంచి సీరియస్ స్టార్ట్ చేయండి. నా పనులన్నీ పక్కన పెట్టేస్తాను, నా కర్తవ్యాలన్నీ ఇంకా తప్పిస్తాను. ముఖ్య రోజు జరుగుతున్నాం. లెట్ మీ టేక్ ఇట్ సీరియస్. కమ్ టుడే, కమ్ టుమారో. 16 జపం చేస్తాను గురించి. ఇది చదువుతాను 1 గంట, బాతం 1 గంట చదువుతాను. లేకపోతే ఇంకా సమయం ఉంటే మత ఇంటికి రండి. మత సేవ ఉంది, భగవంతుడి సేవ. వాళ్ళ ఇంట్లో భగవంతుడి విగ్రహం ఉంది, సేవ చేయండి. వంట చేయండి, భగవంతుడి కోసం నైవేద్యం పెట్టండి. భగవంతుడి కోసం బట్టలు కుట్టండి, వస్త్రాలు కుట్టండి. భగవంతుడి కోసం పూమాలను కుట్టండి. ఎన్నో సేవ ఉన్నాయి భగవంతుడి కోసం. దాంట్లో మన సమయాన్ని వినియోగించుకోవాలి. కానీ ఈ వయసులో కూడా ఈమె ఎక్కడ ఖర్చు పెడతాంది, ఆమె ఎందుకు ఆ వస్తువు కొన్ని అడగకుండా నన్ను, ఈ అబ్బాయి ఎందుకు అక్కడ కాడుకున్నాడు అడగకుండా నన్ను అని దాని విషయంలో పెడితే మనము మన యొక్క మానవ జీవితాన్ని వృధా చేస్తాం. ఈ భక్తి సీరియస్గా తీసుకోండి. స్వల్పం భక్తి. ఎన్ని సంవత్సరాలు వేసినా సరే పర్లేదు, ఇప్పుడు నుంచి లెటెస్ట్ టేక్ సీరియస్. మనకి ఇంకా ఎన్ని సంవత్సరాలు మిగులుందో పరీక్ష మహారాజ్కి ఏ రోజు తెలుస్తుంది అనమాట. ఉన్నా కదా పరీక్ష మహారాజ్కి వచ్చిన వాట్సాప్ మెసేజ్ 7 days అని. మనకి 7 రోజులో తెలీదు, 7 సంవత్సరాలు తెలీదు, 7 వార్తలు తెలీదు, 7 నిమిషాలు తెలీదు, 7 సెకండ్లో కూడా తెలీదు. ఎస్, భక్తి తీసుకొని సీరియస్గా చెప్పండి. స్టార్ట్ చేయండి 16 మాలు సీరియస్గా. ఇంకా భగవంతుని చదవండి, గీతా భాగవతం వినండి, శ్రవణం చేయండి, సేవ చేయండి. మిగతా వాళ్ళకి చెప్పండి ఈ జ్ఞానాన్ని. ఇదే భక్తి సీరియస్గా తీసుకోండి. భగవంతుడు మీరు చేసిన భక్తిని తప్పకుండా గుర్తుపెట్టుకొని నెక్స్ట్ జన్మలో మనం కాపాడాలి. ఎక్కడైతే భక్తులు ఉంటారో భక్తుల యొక్క కుటుంబంలో మీకు జన్మను సాధిస్తుంది. ఎస్, అందువల్ల ఏమవుతుంది, మీరు మిగిలిన భక్తిని చిన్నప్పటి నుంచే తల్లి గర్భం నుంచే స్టార్ట్ చేయవచ్చు. అంటే ఆ జీవితంలో మీరు 100% పూర్తి చేసుకొని భగవద్ధామానికి, వైకుంఠానికి వెళ్ళవచ్చు. దానికి ప్రమాణం రక్షణ. చిన్నప్పటి నుంచి భక్తి చేస్తుంది. ఎందుకనేసి లాస్ట్ సైడ్ భక్తి చేస్తారు కాబట్టి. సో ఈ సువర్ణ అవకాశాన్ని వదులుకో. భక్తిని ఈ రోజు నుంచి స్వీకరిస్తుంది. భౌతిక బాధ్యతగా అప్పగించి మన ఆధ్యాత్మిక బాధ్యతల్ని స్వీకరిద్దాము. మన వచ్చే తరానికి మంచి ఆదర్శమైన ఉదాహరణాన్ని వస్తుంది. ఇక్కడ నేను సర్వీస్ ప్రశ్న అడగచ్చు. హరే కృష్ణ. మీరు చెప్తున్నారు కదా స్టార్ట్ చేయాలని, అది మోటివేషన్ అనిపించి చేస్తాను. సమ్ డేస్ తర్వాత మళ్ళీ డ్రాప్ అయిపోతుంది. కంటిన్యూస్కి అనేది కంటిన్యూస్లీ ఎలా అవటం అంటే ఈ క్లాసెస్కి రండి. క్లాస్కి వస్తే మీకు మోటివేషన్ వస్తాం, ఆ మోటివేషన్ కంటిన్యూ అవుతుంది. ఈ క్లాస్కి ఎప్పుడైతే రావడం మానేస్తారో మోటివేట్ తగ్గుతుంది. సో మోటివేషన్ ఎప్పుడు ఉంటుందంటే అసోసియేషన్ ఉంటుంది. భక్తుల సాంగత్యంలో మోటివేషన్ వస్తుంది. భక్తుల సాంగత్యం ఇక్కడ ఈ క్లాసెస్ రావడం ఆపేసామనుకోండి, మనం ఉంటుంది. సో ఈ క్లాసెస్ రావడం ఆపకండి. అండ్ ఆర్గనైజర్స్ క్లాసెస్ కంటిన్యూ చేయాలి. ఇద్దరు బాధ్యత అనమాట. మీ బాధ్యత రావడం, వాళ్ళ బాధ్యత క్లాసెస్ని కంటిన్యూ చేయడం. ఎస్, వాళ్ళు ఆపేస్తే మీ యొక్క అక్క అనమాట వాళ్ళకి ఫోన్ చేసి, మాతాజీ ఎందుకు క్లాస్ పెట్టలేదు వాళ్ళు, మీకు ఆ హక్కు ఉంది. ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి వచ్చి మీరు బెదిరించండి, ఎందుకు క్లాస్ తీసుకోలేదు, వాళ్ళు రాక మీరు తీసుకోండి క్లాస్ అని వాళ్ళని బెదిరించండి. ఆ హక్కు మీకు, ఆ హక్కు నేను ఇస్తున్నాను మీకు. ఓకేనా? వాళ్ళు తీసుకోవాలి క్లాస్. ప్రతి వారం వాళ్ళు క్లాస్ పెట్టాలి. నేను రాకపోతే ఎక్కువ తెలవాలి, ఎవరు లేకపోతే వాళ్ళే క్లాస్ ఇవ్వాలి. కానీ క్లాస్ మాత్రం కంటిన్యూ అవ్వాలి. వస్తారు క్లాస్ కంటిన్యూగా తప్పకుండా. వాళ్ళు అరేంజ్ బెదిరిస్తారా?
రిక్వెస్ట్ చేస్తాను. వెరీ గుడ్. ఒకవేళ మాకు ఆర్గనైజ్ చేసే అవకాశం లేకపోతే ఎవరైనా వాలంటరీగా వస్తే వాళ్ళు అడగండి, వచ్చారని రెడీగా ఉంటారు. ఒకవేళ బయటికి వెళ్ళారనుకోండి, వెళ్ళాల్సి వచ్చినప్పుడు మీరు ఆర్గనైజ్ చేయండి. ఆర్గనైజ్ చేస్తే ఏం చేయాలి? ఈ మ్యాట్స్ వేయాలి, ఇంకేముంది మైక్ సిస్టమ్ పెట్టాలి, అంతే చైర్ వేయాలి. అది పెద్ద ఎవరైనా చేసి అది వాచ్మెన్ చేస్తారు ప్రభు. జస్ట్ పిలవాలా? అంటే జస్ట్ వాళ్ళు వచ్చి చూసుకొని కోఆర్డినేషన్ చేసుకొని కాల్స్ చేస్తారు. వస్తే సరిపోతుంది. వాళ్ళు నేర్పించండి, సరే నేర్పిస్తే వాళ్ళు చేస్తారండి. ఓకే మాతాజీ. హరే హరే కృష్ణ. మన శరీరంలో ఒక ఆత్మ ఉంటుంది. ఆత్మ ఒకే ఆత్మ ఉంటుంది. ఒకే ఆత్మ ఉంటుంది. ఇప్పుడు మన శరీరంలో చాలా అంటే కొన్ని కణాలు, క్రిమికీటకాలు అన్నీ ఉంటాయి కదా. వీటిలో కూడా ఆత్మ ఉంటుందా ఏంటి? ఉంటుంది, వాళ్ళకి ఆత్మ ఉంటుంది. అంటే కొన్ని లక్షల కోట్లు మన శరీరంలో ఉంటాయి కదా. కానీ ఈ బాడీకి ఓనర్ ఒక ఆత్మ మాత్రమే అన్నమాట. అన్నా కదా. ఓకే. మీకు ఇల్లు ఉందా? ఇంట్లో ఎలుకలు ఉంటాయా? బొద్దికలు ఉంటాయి, ఈగలు ఉంటాయి, దోమలు ఉంటాయి. వాళ్ళకి ఆత్మ ఉంటుంది. కానీ వాళ్ళు ఓనర్ అంటారా ఇప్పటికి? ఓనర్ ఎవరు? మీరు. అన్నా కదా. అదేవిధంగా ఈ శరీరంలో చాలా జీవులు ఉన్నా సరే ఒక మెయిన్ జీవి ఉంటారన్నమాట. ఆయనే ఈ శరీరానికి ఓనర్. అది మనం అన్నమాట. వాటి కర్మలు ఎట్లా ప్రభుత్వం? కర్మలు వాటి కర్మ వల్ల మన శరీరంలో ఉన్నాయి. వాళ్ళు చేసిన పూర్వకర్మల వల్లే వాళ్ళకి ఆ శరీరం దొరికింది. చాలా చాలా అంటే లక్షల కోట్ల కణాలు ఉంటాయి కదా. శరీరం మీద కూడా ఉంటాయి కదా. ఇప్పుడు ఇలా మనం దాంట్లో కూడా కృష్ణ ఉంటాడు. మరి ఇప్పుడు ఆ కణాలు మళ్ళా అవి జీవించడానికి కూడా మళ్ళా వాటిలో కూడా కొన్ని ఉంటాయి కదా. ఇప్పుడు అవి రన్ కావడానికి ఏదో క్రీము మన శరీరంలో రన్ కావడానికి మళ్ళీ వాటిలో కూడా కొన్ని మన క్రీములు ఉంటేనే, అంటే దాన్ని బూస్ట్ చేయడానికి కొన్ని ఉంటేనే అది రన్ అవుతుంది కదా. ఇలా చూసుకుంటే మనకు చాలా కోట్లు మన శరీరంలోనే అర్థమవుతుంది. ఉన్నాయి కదా. అవును, కరెక్ట్ ఉన్నాయి. క్వశ్చన్ ఏంటి? అది ఎలా అంటే అన్ని కోట్ల శరీరాలు మన అన్ని కోట్ల కృష్ణుడు కూడా ఉండాల్సి వస్తుంది. కృష్ణ అంటే పరమాత్మ ఉంటాడు కదా. వాళ్ళ విధానం పరమాత్మ ఉంటాడు. ఎందుకు ఉన్నాడు చెప్పండి? భగవంతుడు అన్లిమిటెడ్ కదా. భగవంతుడు ఎందుకు ఉన్నాడు? భగవంతుడు సాధ్యం కాదంటే ఏం లేదన్నమాట. భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు. ఎక్కడ జీవనం ఉంటుందో అక్కడ పరమాత్మ రూపంలో ఉంటాడు. ఓకేనా? స్వర్గానికి వెళ్తారని చెప్పారు. వీళ్ళందరూ కౌరవులందరూ యుద్ధమే చేశారు. వాడు యుద్ధం ధర్మయుద్ధం కాదు. ధర్మంగా యుద్ధ నియమాన్ని పాటించేస్తున్నారు కాబట్టి వాళ్ళు చూడండి. మనిషి చనిపోతే మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఏబిసిడి మళ్ళీ స్టార్ట్ అయినారు కదా. ఈ జన్మలో చేసిన కర్మ ఎలా కర్మ ఫలితం అనుకుంటారు కదా. ఏ జన్మలో చేసిన కర్మ అనుకుంటారు కదా. అది ఎట్లా అంటే ఈ జన్మలో చేసిన కర్మ ఈ జన్మలో అయిపోతుంది కాదు, జస్ట్ క్లారిఫై కూడా అవుతుంది. అదే కదా కర్మ అంటే ఏంటి? పాప కర్మాలు, పుణ్యకర్మాలు. మళ్ళీ ఏబిసిడి నుంచి స్టార్ట్ అన్నారు. అది ఏంటిది? భౌతిక జ్ఞానం కదా. భౌతిక జ్ఞానము మీరు ఎంత భౌతిక హోదా, మీరు ఎంత ఉన్నత వెళ్ళినా సరే నెక్స్ట్ లైఫ్లో రాదు మీతో పాటు. అది రాదు. ఇది మాత్రం వస్తుంది. ఇది వస్తుంది. పాపము, పుణ్యము, భక్తి వస్తుంది. ఆ పాప కర్మాలు వస్తాయి కదా, అది మాత్రం ఒకటి వస్తుంది. ఇంకేం రాదు.